డియర్ స్టూడెంట్స్, మీకు ఇందాక గ్రూప్లో పంపినటువంటి ఫామ్ ద్వారా మీరు మీ డీటెయిల్స్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇవి మీకు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలనేది, డిగ్రీ చదివేటప్పుడు ఎటువంటి కొత్త నాలెడ్జ్ని మీకు నేర్పాలనే ఉద్దేశంతోన కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ డేటాని కలెక్ట్ చేస్తున్నారు. సో లింక్ మీద ఇలా క్లిక్ చేయగానే మీకు గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ గూగుల్ ఫామ్లో మీరు ఇక్కడ ఇమీడియట్గా ముందు మీ పేరు ఎంటర్ చేయాలి. నేను నా పేరే ఎంటర్ చేస్తున్నాను, సుధాకర్ స్పేస్ M, జెండర్ అండ్ డిస్ట్రిక్ట్, విచ్ డిస్ట్రిక్ట్స్ ఐ బిలాంగ్స్ టు అనంతపూర్ డిస్ట్రిక్ట్స్. సో ఐ సెలెక్టెడ్ అనంతపురము. అండ్ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉరవకొండ. చివరిలో ఉంటుంది సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఆల్ఫాబెట్ యూతో వస్తుంది కాబట్టి GDC ఉరవకొండ అని కింద ఉంటుందండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వచ్చింది చూడండి, GDC ఉరవకొండ తీసుకున్న తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ ఇయర్ చదువుతుంటే ఆ ఇయర్, నేను ప్రస్తుతానికి ఫైనల్ ఇయర్ అని అంటున్నాను. ఫైనల్ ఇయర్ తర్వాత నెక్స్ట్ కిందకు వచ్చినట్టయితే ఏ స్ట్రీమ్, ఫైనల్ ఇయర్లో ఏ స్ట్రీమ్, మీరు బీకామ్ విద్యార్థుల కోసం చేస్తున్నాను కాబట్టి బీకామ్ అని టైప్ చేశానండి, నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన కోర్సులు కాకోకున్నట్టు మీ కోర్సు వేరేది ఏదైనా ఉంటే కూడా కింద ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ స్ట్రీమ్లో మీరు ఏమేమి ఎక్కువ నేర్చుకున్నారు అంటే, నేను యాక్చువల్గా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, జనరల్ వాళ్ళు అయితే అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ కానీ అకౌంటింగ్ కానీ తీసుకోవచ్చు. తర్వాత లేదంటే బీకామ్ జనరల్ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఏదో ఒక కోర్సుని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మీ కోర్స్ని, రిలవెంట్ కోర్స్ని. బీఎస్సీ వాళ్ళు అయితే బీఎస్సీ తీసుకొని కంప్యూటర్ సైన్స్ ఇలా తీసుకోవచ్చు. ఒకవేళ బ్యాక్ వచ్చి చూపిస్తున్నాను చూడండి, బీఎస్సీ వాళ్ళ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ వాళ్ళు అయితే బీఎస్సీ తీసుకోవచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ బీఎస్సీలో మీరు ఏంటి, కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్, ఏదైతే అది, మీరు స్టాటిస్టిక్స్ అయితే స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఏదైతే అది తీసుకోవచ్చు. మీరు తీసుకున్న తర్వాత మీరు కిందకు వచ్చిన తర్వాత నెక్స్ట్ అని ఇవ్వాలి. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇచ్చాను, ఓకే. నెక్స్ట్ స్క్రీన్ లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఏంటి, వాట్ ఆర్ ద 3 మెయిన్ రీజన్స్ ఫర్ చూసింగ్ యువర్ కాలేజ్. ఈ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి మేజర్గా రీజన్స్ ఏంటి అంటే, మనందరికీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇక్కడ కోర్స్ ఐ వాంటెడ్, ఏ కోర్స్ మీరు కావాలనుకుంటున్నారో ఆ కోర్స్ ఇక్కడ దొరికింది కాబట్టి దీన్ని తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఏం తీసుకోగలరంటే ఇమ్మీడియట్గా గుడ్ క్యాంపస్ ఫెసిలిటీస్ తీసుకోవచ్చు, లేకుంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ తీసుకోవచ్చు, మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే కాలేజ్ రెప్యుటేషన్, మన ఏ గ్రేడ్ కాలేజ్ కాబట్టి కాలేజ్ రెప్యుటేషన్ అండ్ ర్యాంకింగ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ గుడ్ ప్లేస్మెంట్స్, కాలేజ్ ద్వారా ప్లేస్మెంట్స్, సీనియర్స్ బాగా ఎక్కువ మంది సెటిల్ అవుతున్నారు అన్నట్టు అది. తర్వాత గుడ్ టీచర్స్, ఎనీ 3 తీసుకోమన్నారు, నేను ఒకటి ఎక్కువ తీసుకున్నాను, 4 తీసుకున్నానండి. కింద కూడా వాట్ వర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ చూసింగ్ యువర్ కోర్స్. ఈ కోర్సే తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటి అంటే, మేజర్గా మనకి ఏంటంటే సబ్జెక్ట్స్, మనకి ఇష్టమైన సబ్జెక్టు లేకుంటే పాపులర్ కోర్స్, ఆ కోర్స్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తుంది కాబట్టి అది. సో ముందు పాపులర్ కోర్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే పేరెంట్స్ అడ్వైస్, టీచర్స్ అడ్వైస్, ఇంకోటి ఏదైనా కానీ. సో నేనేమంటున్నా అంటే టీచర్స్ అడ్వైస్, మీకు ఇంటర్మీడియట్లో టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా. నెక్స్ట్ గాడ్ స్కాలర్షిప్, లేకుంటే మై మార్క్స్ ఆర్ ర్యాంక్, నీ ర్యాంకు నీ మార్క్స్ ఆ కోర్సుకు సరిపోతాయి కాబట్టి అది కూడా ఇచ్చారు. నీ మార్క్స్ కోర్స్ వస్తుంది కాబట్టి ఆ కోర్స్ తీసుకున్నావు. ఒకవేళ ఇంకా ఏదైనా నువ్వు ఇవ్వాలనుకుంటే గాడ్ స్కాలర్షిప్ ఆల్సో. స్కాలర్షిప్ అందరికీ కామన్గా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి స్కాలర్షిప్ గురించి అవసరం లేదండి. గుడ్ జాబ్ ఛాన్సెస్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో 3 అడినా కూడా నేను రెండింట్లోనే 4 ఇచ్చానండి. డిడ్ యువర్ కాలేజ్ గివ్ ఏ గైడెన్స్ వెన్ యూ టుక్ అడ్మిషన్. నీకు కాలేజ్ గైడెన్స్ ఇచ్చిందా అంటే ఎస్, కాలేజ్లో మన కాలేజే మీకు ఫ్రీగా కోర్స్ గురించి తెలియజేస్తుంది, అట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ కూడా చెప్తుంది కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ నెక్స్ట్ స్క్రీన్లో ఏంటంటే ఇమీడియట్గా వాట్ వాజ్ ద టైప్ ఆఫ్ గైడెన్స్ ప్రొవైడెడ్ ఫర్ చూసింగ్ యువర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని చూస్ చేసుకోవడానికి నీకు ఏమి గైడెన్స్ ఇచ్చారు అంటే, నువ్వు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఓరియంటేషన్, నువ్వు కాలేజ్ ఓరియంటేషన్ కానీ కాలేజ్ ఓరియంటేషన్ ఇచ్చింది, లేకుంటే కాలేజ్ కోర్స్ గురించి బ్రీఫింగ్ ఇచ్చింది, ఇట్లంతా చెప్పొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కాలేజ్ గివెన్ కోర్స్ అవుట్కమ్స్ అండ్ అడ్వాంటేజెస్, కోర్సు యొక్క అడ్వాంటేజెస్ని, అవుట్కమ్ని కాలేజ్ ఇచ్చింది అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, వాజ్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ యూ, నీకు ఉపయోగపడిందా? ఎస్,
నాట్ హెల్ప్ఫుల్ అంటే ఒకటి, ఉపయోగపడింది అంటే 3. 1, 2, 3లో ఏదైనా ఇవ్వచ్చు. నేను 3 ఇస్తున్నాను. నాకు ఉపయోగపడి ఉంటుంది కాబట్టి ఉపయోగపడిందని ఇస్తున్నాం. నెక్స్ట్ స్క్రీన్లో ఏమి ఇస్తున్నాం అంటే స్టూడెంట్ ఎంప్లాయబిలిటీ సర్వే గురించి అడుగుతున్నారు ఇక్కడ. వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డిడ్ యూ రిసీవ్ వైల్ చూసింగ్ యువర్ మైనర్ అదర్ ఎలెక్టివ్ కోర్సెస్? మీకు అదర్ ఎలెక్టివ్ కోర్సెస్ని కానీ మైనర్ని కానీ కాలేజ్లో ఈ కోర్స్ మైనర్ని సెలెక్ట్ చేసుకోవడానికి మైనర్ ఏ కోర్స్ తీసుకుంటే అడ్వాంటేజెస్ ఉంటుంది అనేది అందరు సబ్జెక్ట్ లెక్చరర్స్ వచ్చి మీ కోర్సులో చెప్పింటారు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నానంటే ఫ్యాకల్టీ సెషన్స్ ఇచ్చారంటే ఎస్, ఎఫెక్టివ్ సెషన్సే ఇచ్చాము. హై ఎఫెక్టివ్ కాకుండా ఎఫెక్టివ్ సెషన్సే ఇచ్చాము. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గురించి చెప్పారంటే మనం కంప్యూటర్స్ వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ గురించి కూడా చెప్పుకున్నాం కాబట్టి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గురించి కూడా ఇచ్చాము నేను మీకు. సో ఇవి. నెక్స్ట్, ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్ డూ యూ థింక్ యూ వుడ్ చూస్ ద సేమ్ డిగ్రీ ప్రోగ్రామ్? ఇదే డిగ్రీ ప్రోగ్రామ్ని ఇంకోసారి నీకు ఛాన్స్ వస్తే ఇంకోసారి చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నావు అంటే ఐ వుడ్ చూస్ సేమ్ ప్రోగ్రామ్. ఎందుకంటే నీకు మళ్ళీ ఒకవేళ ఈ కోర్స్ కాకుండా వేరే కోర్స్ నచ్చుతుందా అన్నట్టు చేయడానికి అడుగుతున్నారు. ఎస్, నీకు ఈ కోర్సే ఇంట్రెస్ట్ అని ఇదే చేస్తానన్నావు. నెక్స్ట్ కింద ఏంటంటే మీరు అడుగుతున్నది విచ్ ఆఫ్ ద సర్వీసెస్ డస్ యువర్ కాలేజ్ ప్రొవైడెడ్, హౌ యూస్ఫుల్ ఆర్ దే? నీకు కాలేజ్ వేరే సర్వీసెస్ ఏమేమి సపోర్ట్ ఇచ్చింది, వాటిలో ఏవి ఉపయోగపడినాయి అంటే ఇక్కడ మీరు ర్యాంకింగ్ 5 వరకు ఇవ్వచ్చు, వెరీ ఎఫెక్టివ్ వరకు. కెరీర్ గైడెన్స్ మీద మన కాలేజీలో ఇస్తుందంటే జేకేసీ ఉంది. జేకేసీ ద్వారా ఎఫెక్టివ్గా ఇస్తున్నాం కాబట్టి ఎఫెక్టివ్గా. రెజ్యూమ్ రైటింగ్, మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కండక్ట్ చేస్తామంటే ఎస్, కండక్ట్ చేస్తున్నాము. జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నామంటే ఎస్, వీఆర్ గివింగ్ జాబ్ ఓరియంటెడ్ గురించి. ఇండస్ట్రీ ఎక్స్పోజర్ గురించి మనము ఇంటర్న్షిప్స్ ఇవి కొంత తక్కువగానే ఇస్తున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మన రిమోట్ కాలేజ్కి రావడానికి తక్కువ ఉంది కాబట్టి. ఫ్యాకల్టీ మెంటర్షిప్స్ ఉన్నాయంటే ఉన్నాయి ఎఫెక్టివ్గానే. అలుమినీ ఎంగేజ్మెంట్ కూడా తక్కువగానే ఉంది. నెక్స్ట్, జాబ్ పోర్టల్ యాక్సెస్ ఉన్నాయంటే ఉంది. Naukri.com ఇట్లాంటివి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది రైల్వేస్ కూడా మనమే చూస్తున్నాం కాలేజీలలో. ఇండస్ట్రీ మెంటర్షిప్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి అవి ఇచ్చేసారండి. నెక్స్ట్, విచ్ స్కిల్ కోర్సెస్ హ్యావ్ యూ కంప్లీటెడ్ బిసైడ్స్ రెగ్యులర్ కరికులం? రెగ్యులర్గా మీరు నేర్చుకుంటున్న కోర్సులు కాకుండా ఇంకా ఏమైనా చేశారంటే యాక్చువల్గా గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ చేసుకోవచ్చు, మరి TCS అయాన్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కాబట్టి మీరు TCS అయాన్ మనం జేకేసీ ద్వారా ఇచ్చాము. ఒకవేళ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఇంకా ఇవ్వలేదు, మీకు ఖచ్చితంగా వస్తుందండి TCS అయాన్. నెక్స్ట్ కోర్స్ ఏంటంటే మీకు ఇంటర్న్షిప్స్ లేదు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి. సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా మీరు చేస్తారు కాబట్టి అవి కూడా తెలుసుకున్నానండి. నెక్స్ట్, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఏ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఇక్కడ నేమ్ ఆఫ్ ద ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ ద్వారా ఈ కొత్త కోర్సులు ఏమైనా కంప్లీట్ చేశారంటే మీరు కొత్త కోర్సులు W3 స్కూల్స్లో మనము కంప్యూటర్ సైన్స్ పిల్లలందరికీ ఇక్కడ W3 స్కూల్స్ చెప్పామండి. తర్వాత TCS అయాన్ కూడా చేశారు. నెక్స్ట్ ఇంకా అడిషనల్గా ఏదైనా చెప్పాలనుకుంటే అదర్లో మీరు క్లియర్గా ఏం రాస్తున్నారంటే స్కిల్ ప్రోగ్రామ్స్. సారీ, స్పెల్లింగ్ టైప్ అవ్వలేదు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ డిఫరెంట్ ట్రైనింగ్స్ ఇచ్చింది ఆ సెంటర్ ద్వారా కొన్ని తెలుసుకున్నారు. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ యూ ఇంటరాక్టెడ్ విత్ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ కంపెనీస్? ఇండస్ట్రీ పీపుల్తో కానీ కంపెనీతో కానీ ఎన్నిసార్లు ఇంటరాక్ట్ అయ్యారు అంటే మనం <3 అరౌండ్ 2-3 సార్లు మాత్రమే వచ్చారు. సో <3నే ఇక్కడ ఇస్తున్నాం. ఇన్ విచ్ ఏరియాస్ డూ యూ నీడ్ మోర్ ట్రైనింగ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ కరికులం? మీరు కాలేజ్లో సిలబస్లతో కాకోకున్నట్టు అడిషనల్ ట్రైనింగ్ ఇంకా ఏదైనా కావాలనుకుంటున్నారా అంటే ఎస్, మీకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద మీకు అవసరము. అండ్ కోర్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ తెలుసు మనకు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ కూడా మనకు అవసరం కాబట్టి అవి కూడా, ఇవి 2 మనకు అవసరం. ఓకే, నెక్స్ట్ హూ వుడ్ యూ చూజ్ టు టేక్ యువర్ అడిషనల్ ట్రైనింగ్ ఆర్ కోర్సెస్ ఫ్రమ్? మీకు కాలేజ్లో వేరు అంటే ఎక్కడ ట్రైనింగ్స్ తీసుకోవాలనుకుంటున్నారు, లేకుంటే ఎక్కడ కాలేజ్ నుంచి రెప్యూటెడ్ ఇండస్ట్రీస్ మైక్రోసాఫ్ట్ గూగుల్తో చేసుకోవచ్చా, లేకుంటే రెప్యూటెడ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ IIT IIMస్తోన, రెప్యూటెడ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎగ్జాంపుల్ స్వయం, మనమందరం స్వయంలో చేసుకోగలుగుతున్నాం అండ్ ఫ్రమ్ మై కాలేజ్. సో మనకు ఇప్పటివరకు అయితే ఫ్రమ్ మై కాలేజ్ నుంచినే నడుస్తున్నాయి కాబట్టి కాలేజ్ నుంచినే చేస్తున్నాం మనం. వాట్ అడిషనల్ కెరీర్ కౌన్సిలింగ్ సపోర్ట్ వుడ్ యూ లైక్ టు రిసీవ్? మీకు అడిషనల్ ట్రైనింగ్ ఏదైనా అవసరమైతే ఏవేవి కావాలంటే, నాకు ఫస్ట్ ఏం కావాలంటే గైడెన్స్ ఆన్ బిజినెస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కావాలి. నెక్స్ట్ బెటర్ యాక్సెస్ జాబ్ పోర్టల్స్ కావాలి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కూడా మనకు కావాలి. సో వీటన్నింటిలోన మనకి ఏది అంటే
ఒకవేళ గైడెన్స్ అనే బిజినెస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వచ్చినట్టయితే నాకు బాగుంటుంది అనుకుంటున్నాను కాబట్టి అది తీసుకుంటున్నాను అండి. నేను ఏదో ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకోగలరు అక్కడ. హూ డూ యూ థింక్ కెన్ గివ్ ద బెస్ట్ కెరీర్ అడ్వైస్? ప్లేస్మెంట్ ఆఫీసర్, ఇండస్ట్రీ పర్సనల్ రిక్రూటర్స్, అలుమిని విత్ ఎవరు? మనకు ప్లేస్మెంట్ ఆఫీసరే బాగా ఇస్తున్నారు కాబట్టి మన కాలేజీలో, అండ్ ఫ్యాకల్టీస్ అండ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ద ఫీల్డ్. ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి, ఫ్యాకల్టీ మెంబర్సే రెగ్యులర్గా క్లాస్లో చెప్తున్నారు కాబట్టి అది. నెక్స్ట్, వుడ్ యూ పే ఎక్స్ట్రా కెరీర్ కౌన్సిలింగ్? నీకు ఏమైనా ఎక్స్ట్రా కెరీర్ కౌన్సిలింగ్ అవసరమా అంటే ఎస్ అవసరమే. ఎందుకంటే ఎవ్రీ పీపుల్కి డే టు డే కొత్త కొత్త కోర్సులు, కొత్త ట్రైనింగ్స్ అవసరం కాబట్టి ఎస్ అది కూడా ఇచ్చానండి, ఎస్ ఇచ్చాను. నెక్స్ట్ ఏమంటున్నానంటే కౌన్సిలింగ్కి ఒకవేళ తీసుకున్నట్టయితే నువ్వు ఎంత ఎక్స్ట్రా అమౌంట్ పే చేయగలవు అంటే నేను యాక్చువల్గా లెస్ దాన్ 500 ఇస్తున్నాను. మీరు స్టూడెంట్స్ మన రిమోట్ ఏరియాస్ని బేస్ చేసుకుని లెస్ దాన్ 500 అంటున్నాను. నెక్స్ట్ ఏమడుగుతున్నానంటే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఫారిన్ లాంగ్వేజెస్ ఫర్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్? ఎస్, నాకు ఫారిన్ లాంగ్వేజెస్ ఎక్కువ నేర్చుకోగలవా అని అడుగుతున్నారు. ఎస్, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. విచ్ లాంగ్వేజ్? ఇక్కడ ఎంత అఫోర్డ్ చేయగలవు కోర్స్ ఫీజ్ అంటే నేను అప్ టు 5000 వరకు అఫోర్డ్ చేయగలను. తర్వాత ఏ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. ఏ లాంగ్వేజ్ అంటే నేను సాధారణంగా మన ఏరియాలో మనకు స్పానిష్కి ఎక్కువ డిమాండ్ ఉంది, యాజ్ వెల్ బెంగళూరులో కూడా ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి నేను కూడా స్పానిష్ అనే రాస్తున్నాను. ఫ్రెంచ్, స్పానిష్కి, జర్మన్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందండి. ఇంకా మిగిలిన లాంగ్వేజ్కి, లాటిన్కి వాటికి తక్కువే డిమాండ్ ఉంటుంది. సో మీరు స్పానిష్, జర్మన్ అండ్ ఫ్రెంచ్ ఈ మూడింట్లో ఏదో ఒకటి తీసుకోండి. నెక్స్ట్ ఇస్తున్నారు. నెక్స్ట్లో ఇక్కడ వుడ్ యూ లైక్ టు డూ పార్ట్ టైమ్ ఆర్ గిగ్ జాబ్స్ వైల్ స్టడీయింగ్? నువ్వు చదువుకునేటప్పుడే వేరే చేయగలను అంటే వేరే పార్ట్ టైం జాబ్స్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందంటే ఎస్ అని రాశాను. వుడ్ యూ జాయిన్ ఆన్లైన్ స్టడీ గ్రూప్స్ ఇంప్రూవ్ స్కిల్స్? ఎస్, అవి కూడా అవసరమే నాకు. డిడ్ యూ పార్టిసిపేట్ ఇన్ ఎనీ జాబ్ ఫెయిర్స్ ఆర్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ ఇన్ ఫైనల్ ఇయర్? ఫైనల్ ఇయర్లో పార్టిసిపేట్ చేశారంటే మనకు దగ్గరలో కళ్యాణదుర్గలో ఒకసారి, అనంతపూర్లో ఒకసారి నడిచాయి కాబట్టి ఎస్ రాసాము. సో ఇది ఎస్ ఇచ్చానండి. నెక్స్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ స్క్రీన్. యా, ఐ గాట్ ఇట్. సో హూ ఆర్గనైజ్డ్ ద ప్లేస్మెంట్ డ్రైవ్స్? కాలేజా, స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, ఎక్స్టర్నల్ ఆర్గనైజేషన్స్ ఆర్ నాట్ షూర్. మనకు యాక్చువల్గా కాలేజ్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనకు రెండు చోట్ల జరిగాయి కాబట్టి స్టేట్ గవర్నమెంటే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒకటి నడిచింది, కాలేజ్ ద్వారా ఒకటి నడిచింది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ రెండు స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తాయి కాబట్టి. హౌ వుడ్ యూ రేట్ ద సపోర్ట్ ఫామ్ ఇన్ ప్లేస్మెంట్ సెల్స్? ప్లేస్మెంట్ సెల్స్లో ఈ సపోర్ట్ ఫామ్ ఎంతవరకు ఉపయోగపడుతుందంటే నేను ఓకే, నాకు మోడరేట్గా ఐ మీన్ ఎక్సలెంట్ కంటే కొంచెం బెటర్గా ఉపయోగపడుతుంది అనుకున్నాను. 4 ఇచ్చానండి ర్యాంకింగ్. హౌ కంఫర్టబుల్ ఆర్ యూ ఆన్లైన్ లెర్నింగ్? ఆన్లైన్ లెర్నింగ్లో నువ్వు ఎంతవరకు కంఫర్టబుల్గా? హౌ కంఫర్టబుల్ ఆర్ యూ విత్ ఆన్లైన్ లెర్నింగ్? ఆన్లైన్ లెర్నింగ్లో కంఫర్టబుల్. మనం అందరూ కోవిడ్ 2020 తర్వాత అందరూ ఆన్లైన్ లెర్నింగ్ కంఫర్టబుల్గానే ఫీల్ అవుతున్నాం కాబట్టి 5 ఇస్తున్నానండి. డస్ యువర్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ సఫిషియంట్ ఐటీ సపోర్ట్ ఫర్ ఆన్లైన్ లెర్నింగ్? ఎస్, ఆ కాలేజ్లో సఫిషియంట్ ట్రైనింగ్ ఇస్తుందంటే ఎంత బాగా ఎన్ని సిస్టమ్స్ ఇచ్చినా కూడా ఇంతమంది పిల్లలకి షెడ్యూల్ వేయడం కష్టమవుతుంది. మీరు ఇంటికి వెళ్ళాలని, రిమోట్ ఏరియా పిల్లలని అంటున్నారు కాబట్టి 4 ఇస్తున్నానండి నేను ర్యాంకింగ్. యువర్ ఎక్స్పెక్టెడ్ శాలరీ ఇన్ మంత్స్? నేను యాక్చువల్గా మంత్కి ఎంత శాలరీ కావాలనుకుంటున్నాను అంటే ఇనిషియల్గా నేను ఫ్రెషర్ కాబట్టి నేను 20,000 చాలనుకుంటున్నాను. 15,000 నుంచి 20,000 మధ్యలో వేస్తే సరిపోద్దండి. నెక్స్ట్, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ కోర్స్ అయిన తర్వాత నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఒక్కొక్కరికి కొంతమందికి జాబ్ ఉంటుంది, కొంతమందికి హైయర్ స్టడీస్ ఉంటుంది, కొంతమందికి స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్ ఉంటుంది. నేనైతే హైయర్ స్టడీస్ అని ఇస్తున్నానండి. నెక్స్ట్, ఈజ్ దేర్ ఎనీథింగ్ మిస్డ్ ఆస్కింగ్ స్పెసిఫిక్ ఎంప్లాయ్మెంట్ దట్ యూ వుడ్ లైక్ టు రైట్ అబౌట్? ఇక్కడ రాయడానికి ఇంకా అంటే పైన అడిగిన క్వశ్చనీర్లో నుంచి కాకుండా ఇంకా ఏదైనా మిస్ అయినట్టు ఫీల్ అవుతున్నారంటే మీరు ఏదైనా ఆన్సర్ ఉంటే ఇక్కడ రాయొచ్చు. సో నాకైతే ఏమీ లేదు, అన్నీ డీటెయిల్డ్గా అడిగారు కాబట్టి డీటెయిల్డ్గా అడగడం సరిపోయింది కాబట్టి సబ్మిట్. ఇక్కడ సబ్మిట్ బటన్ నొక్కగానే సబ్మిట్ బటన్లో మనము సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ కంపల్సరీ ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కాబట్టి స్టార్ మార్క్ ఏం తెలియజేస్తుందంటే కంపల్సరీ క్వశ్చన్ కాబట్టి ఇక్కడ నథింగ్ ఆర్ నో అని ఇచ్చేసి సబ్మిట్ చేయొచ్చు. నేను ఇది సబ్మిట్ చేయదలుచుకోలేదు బికాజ్ నేను లెక్చరర్ కాబట్టి లెక్చర్ సబ్మిట్ చేయకూడదు. నేనైతే సబ్మిట్ చేయకున్నట్టు ఫామ్ని క్లియర్ చేస్తున్నా. మీరు సబ్మిట్ బటన్ మీద ఇక్కడ ఉన్న సబ్మిట్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఈ సబ్మిట్ బటన్ మనకు ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుందండి. సో ఇలా మీరు ఈ ఫామ్ని ఫిల్ చేయాలి.